గురునానక్ గారి హితోపదేశం తెలుసుకుందాం. సిక్కుల తొలి గురువైన గురునానక్ తరచూ దేశ సంచారం చేస్తూ ఉండేవారు అన్నమాట. నానక్ వెంట బాల, మర్దానా అనే అనుయాయులు కూడా ఉండేవాళ్ళు. ఒకసారి వారు పర్యటన చేస్తూ విశ్రాంతి కోసం ఒక మారుమూల గ్రామంలో ఆగారు. నానక్ రాక గురించి తెలుసుకున్న ప్రజలు ఆయన దర్శించుకోవడానికి తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళల్లో చిన్న పనులు చేస్తూ జీవించే నిరుపేద అయిన లాలో కూడా ఉన్నాడు. నానక్ బోధలు విన్న లాలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి అనుకున్నాడు. అతను నానక్ను సమీపించి, బాబాజీ, మీ దర్శనంతో నా జన్మ పునీతమైంది. మీరు నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి అని కోరాడు. ఆ కోరికని నానక్ మన్నిస్తూ లాలో ఇంటికి వెళ్ళారు. రొట్టెలు, పప్పు, అన్నం, పెరుగుతో సాధారణమైన భోజనాన్ని లాలో భార్య వడ్డించింది. నానక్ ఆయన అనుయాయులు సంతృప్తిగా భోజనం చేశారు. ఆ తర్వాత లాలో దంపతుల్ని ఆశీర్వదించి తన బసకు నానక్ వెళ్ళిపోయారు. అదే గ్రామంలో మాలిక్ భాగో అనే సంపన్నుడు ఉన్నాడు. ఆ ప్రాంతానికి పాలనాధికారి కూడా ఆయనే. అతను చాలా స్వార్థపరుడు, అహంకారం ఉన్నాడు, ప్రజల్ని వేధిస్తూ ఉండేవాడు. కానీ ఏడాదికి ఒకసారి మాత్రం దేవతలందరినీ ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద ఉత్సవం నిర్వహించేవాడు. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన అపురూపమైన పదార్థాలతో పిండి వంటలు చేయించి సంతర్పణ జరిపించేవాడు. తమ ఊరికి నానక్ వచ్చినట్టు తెలుసుకున్న భాగో తన ఇంటికి విందుకు రావాల్సిందిగా సేవకుడితో కబురు పంపించాడు. నేను రాలేనని చెప్పు అన్నారు నానక్. ఆ సేవకుడు భయపడుతూ, అయ్యా, నాతో మీరు విందుకు రాకపోతే నా యజమాని నన్ను తీవ్రంగా దండిస్తారు అని చెప్పాడు. ఒక్క క్షణం ఆలోచించిన నానక్ సరే పద అన్నారు. బాగో ఇంట్లో రకరకాల వంటల్ని సిద్ధం చేశారు. నానక్ని ఆహ్వానించి వడ్డించారు. అయితే ఒక మెతుకైనా ఆయన ముట్టలేదు. అంతకు ముందు రోజే లాలో ఇంటికి నానక్ వెళ్ళి కడుపారా భోజనం చేసినట్టు బాగో విని ఉండటం వల్ల తన ఇంట ఆయన భోజనం చెయ్యకపోవడం అవమానంగా భావించాడు. ఆగ్రహంతో, బాబా, ఇన్ని పదార్థాలున్నా ఏది మీరు ఎందుకు తింటలేదు? ఇవన్నీ ఎంతో రుచికరమైన, ఎంతో ఖరీదైన పదార్థాలు. నిన్న తక్కువ జాతి వాడి ఇంట్లో తిన్న నాసి రకం భోజనం కన్నా ఇది తీసిపోయిందా అని ప్రశ్నించాడు. ఎందుకు తినలేదో నీకు చూపిస్తాను అన్నారు నానక్. అక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళని పిలిచి లాలో ఇంట్లో నుంచి ఏవైనా పదార్థాలు తీసుకురమ్మని చెప్పారు. అలా తెచ్చిన వాటిలో రొట్టెను ఒక చేత్తో తీసుకున్నారు. బాగో విందు భోజనంలోంచి ఒక రొట్టెను మరో చేత్తో తీసుకున్నారు. వాటిని పిండటం మొదలుపెట్టారు. లాలో రొట్టె నుంచి పాలు గారుతున్నాయి. బాగో రొట్టె నుంచి రక్తం చిమ్ముతుంది. అది చూసి అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. అయినా అహంకారం తగ్గల బాగోకి. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు అని అడిగాడు వెటకారంగా. లాలో కష్టపడి పనిచేస్తున్నాడు, నిజాయితీగా సంపాదిస్తున్నాడు. అతని భార్య ప్రేమగా వండి భక్తితో వడ్డించింది. ఆధ్యాత్మిక జీవనం గడిపే నాలాంటి వాడికి ఆహారం పాల లాంటిది. ఇక నీ ఇంట్లో నీ సేవకులు భయంతో వంట చేశారు. ఏదైనా పొరపాటు జరిగితే నువ్వేం చేస్తావోననే ఆందోళనతో వడ్డించారు. అందుకే నీ ఇంటి భోజనం నెత్తటి కూడు. ప్రేమతో భక్తితో పెట్టే ఆహారం అమృతం లాంటిదని గుర్తించు అని హితోపదేశం చేశారు నానక్. ఆ మాటలతో బాగో కళ్ళు తెరుచుకుని ఏడాది పొడుగునా ప్రజల్ని వేధిస్తూ భయపెడుతూ ఒక్కరోజు ఉత్సవాలు విందులు చేస్తే దేవతలు మెచ్చరు అని ఇప్పటికి గ్రహించాడు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం ప్రారంభించాడు. జీవితాంతం నానక్ చూపిన మార్గంలో పయనించి మంచివాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా మారాడు. అది రక్తము, పాలు పిండుతుంటే వస్తుంటే కూడా గ్రహించాల. ఇంకా మరి
ఎగతాళిగా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావని అడిగాడు. అప్పుడు విడమర్చి ఉన్నది చెప్తే కానీ అర్థం కాల. పోన్లే ఇప్పటికి కూడా మళ్ళీ కోపం రాకుండా అర్థం చేసుకుని చక్కగా మళ్ళీ మార్చుకున్నాడు ప్రవర్తనని. సమానంగా అందరినీ చూడటం ప్రారంభించాడు. మంచివాడనే పేరు తెచ్చుకున్నాడు. శుభం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.